బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, జనరల్ గా డయాబెటీస్ అనేది చాలా తక్కువ చూసేవాళ్ళం అప్పట్లో. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు కంపల్సరీ కనిపిస్తున్నారు. అవును, అదే. అయితే డయాబెటీస్ వచ్చే ముందు మనకు సింటమ్స్ ఎలా కనిపిస్తాయి అంటారు సార్? ఎలా గుర్తించాలి మనం వాటిని? జనరల్ గా డయాబెటీస్ వచ్చేటప్పుడు కొన్ని రోజుల నుంచి ఫ్రీక్వెంట్ గా యూరినేషన్, ఎక్కువ సార్లు రాత్రులు మూత్రానికి వెళ్ళటం లేదా పగల మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాలనిపించడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కనపడుతూ ఉంటుంది. ఒకటి, ఆకలి వేయటం, ఎక్కువ తినాలనిపించటం, ఎక్కువ సార్లు తినటం, తినినా కూడా మళ్ళీ తినాలని ఆకలి వేయటం, జనరల్ వీక్నెస్, నిస్సత్తువుగా ఉండడం, నీళ్ళు ఎక్కువ తాగాలనిపించటం, తాగినా కూడా మళ్ళీ నీళ్ళు తాగాలనిపించడం, దాహం వేస్తూనే ఉంటుంది, యూరిన్ పోస్తూనే ఉంటారు, నోట్లోకి తాగుతుంటారు, యూరిన్ పోస్తూనే ఉంటారు, తింటా ఉంటారు, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇవి ప్రధాన లక్షణాలు. 3Ps అంటాం: పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా. ఇది డయాబెటీస్. ఇవి కాకుండా ఈ మధ్యలో మేము ఏం చూస్తున్నాం, 2 కాళ్ళు చేతులు మంటలు లేదా కాళ్ళు మంటలతోటి షుగర్ పేషెంట్లు వస్తున్నారు హాస్పిటల్కి. కొంతమంది డైరెక్ట్గా గుండె జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము చెక్ చేసినప్పుడు 600 నుంచి 700 దాకా షుగర్ ఉంటుంది. సో ఆ రకంగా వస్తారు. 600-700 తోటి పేషెంట్లు నెంబర్, 600-700 నెంబర్ తోటి షుగర్ పేషెంట్లు హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. తర్వాత అంగస్తంభన సమస్యలు, తర్వాత సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, ప్రైవేట్ పార్ట్స్, ముఖ్యంగా ప్రొఫ్యూజన్ ఉంటుంది మగవారికి, పెనిస్ పైన ఉన్నటువంటి ముందు స్కిన్, దాన్ని ఫోర్ స్కిన్ అంటాం, ప్రొఫ్యూజ్ అంటాం. ఈ స్కిన్కి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, స్క్రాచెస్ రావడం, సెక్స్ చేయగానే ఇబ్బంది పడడం, మంట పుట్టడం, లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, వారికి కూడా మంట పుట్టడం, జననేంద్రియాల్లో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో మంట, దురద రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, షుగర్ అక్కడ ఉండడం వల్ల, షుగర్ యూరిన్ నుంచి బయటికి రావడం వల్ల మూత్రాశయం ఏదైతే లేడీస్కి ఉంటుందో ఆ వెట్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి షుగర్ ఉండడం వల్ల బెల్లం చుట్టూ చేవలు అన్నట్టుగా అక్కడికే ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అన్ని చేరి మూత్రాశయంలో లేడీస్కి ఇన్ఫెక్షన్ రావడం. అలాగే జెంట్స్కి ఇందాక చెప్పేట్టుగా ప్రొఫ్యూజ్, పై స్కిన్ అంతా ఇన్ఫెక్షన్స్, స్క్రాచెస్ రావడం. కొంతమంది మగవారిలో అంగస్తంభన లేకపోవడం. ఈ అంగస్తంభన సమస్యతోటి సెక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు షుగర్ టెస్ట్ చేసి అంగస్తంభన సమస్య షుగర్ కంట్రోల్ అయితేనే ఈ అంగస్తంభన సమస్య ప్రాబ్లం పోతుంది. ఈ అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? అసలు రక్తనాళాల ప్రవాహంలో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ చిన్న రక్తనాళాల్లో సరిగ్గా వెళ్ళక, రక్తం సరిగ్గా ప్రవహించక ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సమస్య. తర్వాత ప్రీ ఇజాక్యులేషన్, ముందుగానే ఇజాక్యులేట్ చేసేయటం, సంభోగం చేయకముందే ఇజాక్యులేట్ అయిపోవటం, ఇలాంటి అవకాశాలు కూడా మనం లక్షణాల్లో చెప్పుకోవచ్చు. షుగర్ రావడానికి వచ్చిన తర్వాత ఇన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి. వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ సమస్యలు అయ్యేటువంటి అవకాశం. అయితే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కన్సల్ట్ అవుతే బెటర్ అంటారు డాక్టర్? జనరల్ గా ఈ లక్షణాలు కనపడగానే ఇమీడియట్ గా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తాం, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 లోపల ఉండాలి. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా అనేది ఉంటుంది, ఒకసారి ఆ పరీక్ష కూడా చేస్తాం. తర్వాత HbA1c అనేది మ్యాండేటరీ పరీక్ష. HbA1c అనేది కన్ఫర్మేటరీ పరీక్ష. దీన్ని గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష అంటాం. ఇది ఎవ్రీ 3 months కి చేసుకునేటువంటి పరీక్ష HbA1c. ఈ HbA1c కనుక 6 కనుక ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు, 6 దాటిందంటే మీరు డయాబెటిక్ అన్నట్టు, 6 నుంచి 7లో ఉన్నారంటే మీరు కంట్రోల్గా ఉన్నట్టు, 7 దాటిందంటే ఇక మీరు అన్కంట్రోల్ షుగర్లో ఉన్నట్టు. సో 7 నుంచి మీరు ఎంతలో ఉండొచ్చు, 15-16 దాకా కూడా ఉంటారు కొంతమంది. సో వాటిని ఆ HbA1c నెంబర్ని బట్టి మనం వైద్యం చేసుకుని పేషెంట్ని, HbA1c కనుక ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, HbA1c తక్కువ ఉంటే మినిమల్ ట్రీట్మెంట్. ఎప్పుడైనా సరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం. శరీరంలో వాకింగ్ చేయటం, శారీరక శ్రమ చేయటం, వ్యాయామం చేయటం, ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకురావటం, డైట్లో. ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం. స్టార్టింగ్ నుంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి అంటారు? తప్పకుండా. రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తినాలి అంటారు కదా సార్? రైస్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత పని చేసినా పనికి ఆహార పథకం లాగా మీరు ఎంత పని చేస్తే అంతే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే, ఆహారంలో రైస్ గనక ఎక్కువ ఉంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ షుగర్ శరీరంలోకి మీరు తీసుకుంటున్నారు. ఈ రోజు అనేటువంటిది పాలిష్డ్ రైస్ కాబట్టి, పాలిష్డ్ రైస్లో డైరెక్ట్గా మీకు గ్లూకోజే వస్తుంది.
అదే మీకు అన్పాలిష్డ్ రైస్ అనుకోండి, ఈ బ్రౌన్ రైస్ అంటారు వాటిని, దాన్ని ఏం బియ్యం అంటారు, దంపుడు బియ్యం అంటారు తెలుగులో. ఈ దంపుడు బియ్యం ఒకటేసారి దంచుతారు, ఆ పైన పొట్టు పోతే దాని మీద ఆల్బుమిన్ లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే రైస్ కి ఆల్బుమిన్ లేయర్ ఉంటుందో ప్రోటీన్ తో పాటు మనం తిన్నట్టు. అదే ఆల్బుమిన్ లేయర్ తెల్లగా మొత్తం ఆ బ్రౌన్ కలర్ అంతా తీసేసినప్పుడు ఏమవుతుంది, అది తీసుకెళ్లి మనం బర్రెలకి ఆవులకి ఇటన్నిటికి మేతగా వేస్తున్నాం, మంచి పౌష్టికారం తీసుకెళ్లి వాటికి పెడుతున్నాం. మనమేమో ఉట్టి షుగర్ తింటున్నాం పాలిష్ చేసి తెల్లగా తెల్ల ముత్యాలని చెప్పేసి. సో ఈ విధంగా మనం చేస్తున్నందుకు ఈ సమస్య వస్తుంది. కాబట్టి దంపుడు బియ్యం తింటాం మంచిది, బ్రౌన్ రైస్ కూడా తినచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.